నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తురగా జయశ్యామల గారు రచించిన పూర్ణిమ ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. ప్రభాకర్ చాలా అసహనంగా హాల్లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. వెంట ఖరీదైన సిగరెట్లు బూడిదిగా మారి ఆస్ట్రేలియాకు రాలిపోతున్నాయి. అయ్యగారు ఇంకా భోజనం చేయకపోవడంతో నాయర్ డైనింగ్ రూమ్లో ఓ కుర్చీలో కూర్చుని ఎదురు చూస్తున్నాడు. రోజు రాత్రుళ్ళు యజమానిని ఇంటిని కనిపెట్టుకుని ఉండే నౌకరు వెంకన్న వరండాలో స్తంభాన్ని కానుకొని కునికిపాట్లు పడుతున్నాడు. సిగరెట్టునంతా ఒకేసారి పొగలా మింగేయాలన్నంత కసిగా పీలుస్తున్నాడు ప్రభాకర్. ఆ సమయంలో గోడ గడియారం టంగ్ అని గంట కొట్టింది. ప్రభాకర్ తలెత్తి గడియారం వైపు చూశాడు. 10:30 అయింది. పూర్ణిమ ఎక్కడికి వెళ్ళింది? ఇంకా రాలేదేం? అసహనంగా అదే మాట ఎన్నోసార్లు అనుకున్నాడు. ఉదయం పని మీద ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం రెడీగా ఉండు పూర్ణి, పిక్చర్కి వెళ్దాం, చాలా రోజులైందని చెప్పాడు. అలాగే అని అంగీకరించింది. కానీ సాయంత్రం తన ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో లేదు. అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నది చెప్పారా అని వెంకన్నని అడిగితే చెప్పలేదండి అన్నాడు. ఆ సమాధానానికి బెదలకుండా కూర్చున్న ప్రభాకర్ తర్వాత 10 నిమిషాలకు ఏదో గుర్తొచ్చినట్లు, సాయంత్రం ఎవరైనా వచ్చారా ఇంటికి అని మళ్ళీ అడిగాడు. వచ్చారండి, ఆ బాబుగారు కొంచెం లావుగా ఎర్రగా ఉంటారు. వెంకన్న చెప్పిన దాన్ని బట్టి నళిని కుమార్ వచ్చాడని గ్రహించాడు. ఛా, పూర్ణిమ వాడి వెంట ఎందుకు తిరుగుతున్నట్టు అనుకున్నాడు చిరాగ్గా. మరో 15 గంట గడిచాక వీధిలో గేటు ముందు కారాగిన శబ్దం వినవచ్చింది. హాల్లో పచారులు చేస్తున్నవాడల్లా చట్టుకున్న సోఫాలో కూర్చుండిపోయాడు. పూర్ణిమ బయట కారులో ఉన్న వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ లోపలికి వచ్చింది. వస్తూనే భర్తను చూసి చిన్నగా నవ్వింది. బదులుగా ప్రభాకర్ నవ్వలేదు. భార్యను గుచ్చి చూస్తున్నట్టుగా ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మీరు సాయంత్రం అన్న టైంకే కరెక్ట్గా వచ్చేసారా? అనుకోకుండా నాకు వేరే ప్రోగ్రాం తగిలింది అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది తను కూడా. ఏమిటా ప్రోగ్రాం? ఎవరితో? కూడదనుకున్నా అతని స్వరంలో కరుగుదనం తుంగి చూసింది. నళిని కుమార్తో. అతడు పిక్చర్ ప్రోగ్రాం వేసుకునే వచ్చాడు. రమ్మన్నాడు. రానని చెప్పినా బలవంత పెట్టాడు. ఇక రాను అంటే మరీ మూర్ఖురాలని అనుకుంటారు. అసలు ఇప్పటికే మన సొసైటీలో నేను ఒక పల్లెటూరి గబ్బిలాయిలా అనిపిస్తున్నాను అందరికీ. ఇంకా అందరిలోనూ ఆ భావం పెంచడం నాకు ఇష్టం లేక అతన్ని తిరస్కరించలేక వెళ్ళాను అంది. అలా చెప్తూ ఉంటే ఆమెను ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్లు చూశాడు ప్రభాకర్. ఆమె మాటల్లో పల్లెటూరి గబ్బిలాయి అన్న పదం అతని గుండెల్లో లోతుగా దిగి గిలగిలాడేటట్టు చేసింది. చీర మార్చుకుని వస్తా అంటూ లేచి వెళ్ళిపోయింది. అది కాదు పూర్ణి, సాయంత్రం నేను వస్తానని పిక్చర్కి వెళ్దామని చెప్పా కదా, నళిని కుమార్తె ఎందుకు వెళ్ళావు? అడగకూడదనుకుంటూనే అడిగేశాడు. వెళుతున్న పూర్ణిమ ఆగి వెనక్కి చూస్తూ, చెప్పానుగా నేను మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే అతను వచ్చి పదే అడిగాడు. అప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? కాదనటం ఎలా? మీరు ఊరికి వెళ్తే అతను నాకెంత మంచి కంపెనీగా ఉన్నాడో, మరి అతను అడిగినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అంటూనే గదిలో నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న పూర్ణిమను వెనక నుంచి చురచుర చూశాడు ప్రభాకర్. ఎంత నిర్లక్ష్యం! తనకంటే వాడు ఎక్కువ. ఆ బ్రూట్ ఏదో మాయ చేస్తున్నాడు. అతని కోపమంతా నళిని కుమార్ మీదకు మళ్ళింది. పూర్ణిమ చీర మార్చుకుని హాల్లోకి వచ్చేసరికి నాయర్ వచ్చి, అమ్మా, మీరు అయ్యగారు భోజనానికి వస్తారా అడిగాడు. అరే, అయ్యగారు ఇంకా భోజనం చేయలేదా అంటూనే భర్త దగ్గరికి వచ్చి, మీరు భోజనం చేయండి, నా భోజనం అయిపోయింది అంది. అయిందా? ఎప్పుడు చేసావు? ఇప్పుడే పిక్చర్ చూసి ఇంటికి వస్తూ ఉంటే నళిని కుమార్ హోటల్కి తీసుకువెళ్ళాడు. పూర్ణిమ మాట పూర్తి కాకుండానే ప్రభాకర్ ఆమె వైపు తీక్షణంగా చూశాడు. అతని చూపును చూసి కూడా చూడనట్లే వెనక్కి తిరిగి చూడకుండా గదిలోకి వెళ్ళిపోయింది పూర్ణిమ. ప్రభాకర్ పళ్ళు పటపటలాడించాడు. భార్యలో ఏదో మార్పు వచ్చింది అనే భావన అతని గుండెను కరిచింది. కళ్ళు ఎర్రజీరలను సంతరించుకుని చెవుల్లో నుంచి వెచ్చని ఆవిరి విరజిమ్ముతూ ఉంటే అలాగే కూర్చున్న ప్రభాకర్ దగ్గరికి నాయర్ వచ్చి, అయ్యగారు భోజనం అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళవయ్యా, నేనే పెట్టుకుని తింటాను అంటూ అనవసరంగా ఒక్కరిపరిచాడు ప్రభాకర్. నాయర్ చిన్నపోయిన ముఖంతో వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పటికో ప్రభాకర్ వీధి తలుపులు వేసి హాల్లో లైట్ ఆర్పి భోజనం మాట మరచి గదిలోకి నడిచాడు. గదిలో మంచం మీద బోర్లా పడుకుంది పూర్ణిమ. ఆమెను చూస్తే ప్రభాకర్కి పీకల వరకు కోపంగా ఉంది. కానీ
ఆ కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. అనవసరంగా తను మటుకు ముందుగా ఎందుకు బయటపడాలి అనుకుంటూ పూర్ణి అంటూ నెమ్మదిగా పిలిచాడు. అంది అలా పడుకునే తలైనా తిప్పకుండా. ఆమె నిర్లక్ష్యానికి ప్రభాకర్కి మళ్ళీ కోపం పొంగి వచ్చింది. ఎలాగో నిగ్రహించుకుంటూ మంచం మీద కూర్చుని, పూర్ణి నేనొక విషయం చెప్తాను వింటావా అన్నాడు. ఆమె సరిగ్గా తిరిగి పడుకుని ఏమిటన్నట్టుగా చూసింది అతని వైపు. నళిని కుమార్కి మంచి పేరు లేదు, నువ్వు అతనితో ఎక్కువ స్నేహం పెంచుకోకు అని అతను చెప్తూ ఉంటే విస్మయంగా చూసింది పూర్ణిమ. అది అతను మన సొసైటీలో వాడే కదా అంది. అయినా సరే అతని గురించి అందరూ చెడుగానే చెప్పుకుంటారు. అయితే అతని గురించి చెప్పుకున్నట్టు మన గురించి చెప్పుకోరా అడిగింది. ఈసారి ఆ ప్రశ్నకు ప్రభాకర్కు చిరాకు పుట్టింది. అదంతా నీకు అనవసరం పూర్ణి, అతనితో ఎక్కువ స్నేహం చేయొద్దని చెప్పాను అంతే అన్నాడు విసురుగా. ఏమో బాబు, అతనిలో ఏ చెడ్డ గుణమో నాకు కనిపించలేదు అంటూనే అటు తిరిగి పడుకుండిపోయింది. ప్రభాకర్ కోపంగా నిస్సహాయంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. మరో 4 రోజులు చాలా ముభావంగా గడిచిపోయాయి. ఈ 4 రోజుల్లోనూ ప్రభాకర్ ఎందుచేతనో ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. పూర్ణిమ మాత్రం మిసెస్ మీనన్ని కలవాలని, షాపింగ్కి వెళ్ళాలని తిరుగుతూనే ఉంది. మధ్యలో ఎక్కడో కలిశాడంటూ నళిని కుమార్ని వెంట పెట్టుకుని వస్తూనే ఉంది. ప్రభాకర్ వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్న వ్యాపారంలో ఈ సంవత్సరం బాగా లాభాలు వచ్చాయి. అందుకని మిస్టర్ చంద్రకాంత్ ఈసారి అందరికీ తన సొంత ఖర్చులతోనే హోటల్ రుక్సానాలో పార్టీ ఇవ్వాలనుకుంటున్నాడు. అదే విషయం ఆయన ఉదయమే ప్రభాకర్కి ఫోన్ చేసి చెప్తూ, నువ్వు నీ మిస్సెస్ కూడా తప్పకుండా రండి అంటూ ఆహ్వానించాడు. నాకు వేరే పనుంది రాలేను అన్నాడు ప్రభాకర్. వాట్ నాన్ సెన్స్, దీన్ని మించిన పెద్ద పనే ఉందో నీకు, నువ్వు లేకపోతే పార్టీ పసందుగా ఉండదు అన్నాడు చంద్రశేఖర్ అవతల నుంచి. ఓహో ఏమీ అనుకోకు, రాలేను. పోనీ పూర్ణిమ గారినైనా పంపు. లేదు తను కూడా రాదు ఈరోజు అంటూనే మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. క్రితం రాత్రి నుండి అతను గట్టిగా ఆలోచిస్తున్నాడు పూర్ణిమను ఇక అటువంటి పార్టీలకు తీసుకువెళ్ళకూడదు అని. అందుకే రానని ఖచ్చితంగా చెప్పేశాడు చంద్రకాంత్తో. అయితే సాయంత్రం 4 గంటలకు కావస్తూనే నళిని కుమార్ టిప్టాప్గా తయారై వచ్చాడు. ఆ సమయంలో ప్రభాకర్ గదిలో పడుకుని ఏదో ఇంగ్లీష్ మ్యాగజైన్ చూస్తున్నాడు. నళిని కుమార్ని చూస్తూనే రండి రండి అంటూ సంతోషంగా ఆహ్వానించింది పూర్ణిమ. ఏమిటి ఇంకా అలాగే ఉన్నారు? చంద్రకాంత్ మనకు విందు ఏర్పాటు చేస్తున్నాడని తెలుసా? రెడీ కాలేదేం? నళిని కుమార్ అడిగాడు. ఎంతసేపు, ఒక్క పావు గంటలో తయారై వస్తాను అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. గదిలో నుంచి ఆ మాటలు విన్న ప్రభాకర్ పూర్ణిమ నిజంగా వెళ్తుందేమో ఎలాగైనా ఆపాలి అనుకుంటూ లేచి బయటకు వచ్చాడు. ఇదివరకు ప్రభాకర్కి నళిని కుమార్కి ఎక్కువ స్నేహం లేకపోయినా ఎదురు పడితే బాగానే మాట్లాడుకునేవారు. ఇప్పుడేమో ప్రభాకర్కి అతన్ని పలకరించాలని కూడా అనిపించటం లేదు. ప్రభాకర్ కంటికి నళిని కుమార్ ఒక బద్ధ శత్రువులా కనిపిస్తున్నాడు. ప్రభాకర్ని చూస్తూనే హలో మీరు ఉన్నారే, విందుకు మీరు రారా అడిగాడు. సారీ, నాకు ఇవాళ ఒంట్లో బాగలేదు, నేను రాలేను అన్నాడు ప్రభాకర్. అరే మీరు మెడిసిన్ ఏమీ తీసుకోలేదా? ఏదో వేసుకున్నానులేండి అని చెప్పే లోపలే పూర్ణిమ అక్కడికి వచ్చింది. లేత నీలిరంగు ఫారిన్ ఐలక్స్ చీరలో, అదే రంగు స్లీవ్లెస్ బ్లౌజులో నీలి కలువలాగా ముస్తాబై ఉంది. ప్రభాకర్ గారికి ఒంట్లో అనారోగ్యంగా ఉందిట అని నళిని కుమార్ పూర్ణిమతో అన్నాడు. అదో పెద్ద విశేషమేమీ కాదన్నట్టుగా తల ఊపిన పూర్ణిమ, ఆయనకు ఒంట్లో బాగుండకపోతే ఆయన రారు, మనం వెళ్దాం అంది. తాను వెళ్ళకపోతే పూర్ణిమ కూడా మానేస్తుందని భావించిన ప్రభాకర్ ఆమె సమాధానం విని నిశ్చేష్టుడయ్యాడు. అతని ముఖంలో కళ్ళల్లో మారిపోతున్న భావాలను రంగులను చూడలేక ఓకే అయితే మనం వెళ్దాం అంటూ నళిని కుమార్ లేచి బయటకు నడిచాడు. అతని వెనకాలే పూర్ణిమ వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న పూర్ణిమను పరిగెత్తుకుంటూ వెళ్ళి రెక్కపుచ్చుకొని లోపలికి లాక్కు రావాలనిపించింది ప్రభాకర్కి. అయితే అసలు అతను అలా సోఫాకి అతికించేసినట్టుగా కూర్చున్నాడు, కానీ అక్కడి నుండి లేవలేకపోయాడు. వీధిలో కారు కదిలిపోతూ ఉంటే వెర్రివాడిలా చూస్తూ కూర్చున్నాడు. తర్వాత కుమ్ములో పడేసిన దుంపలా కొత్త ఉడికిపోయాడు. గుండెలో నిప్పు ముద్ద పెట్టినట్లు మండిపోతోంది. కళ్లల్లో కుంకుమ పువ్వు అద్దినట్లు ఎర్రగా మెలమెలాడుతున్నాయి. దవడలు నొప్పి పట్టేలా అప్రయత్నంగా పళ్ళు కొరుక్కున్నాడు. రాస్కెల్, ఏదో మాయ చేసి పూర్ణిమను వెంట తిప్పుకుంటున్నాడు. నళిని కుమారుని కసితీరా తిట్టుకున్నాడు. అయినా పూర్ణిమకు బుద్ధి ఏమైంది? ఒకసారి ఎవడో మీద చెయ్యి వేశాడని రోజుల తరబడి గింజుకుంది. ఇప్పుడు డర్టీ రోగుతో ఎలా తిరుగుతోంది? తనిక్కడ ఉన్నాడైనా చూడకుండా ఒంట్లో బాగోలేదని చెప్పినా వాడితో వెళ్ళిపోతుందా?
ఆలోచిస్తూ అక్కడి నుంచి దూకుడుగా గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. అంతరంగమంతా కారం రాసినట్టుగా మండిపోతోంది. నళిని కుమార్ మీద కంటే కూడా పూర్ణిమ మీదే అతనికి కోపం. ఒకప్పుడు తన వెంట పార్టీకి రమ్మన్నా, క్లబ్కి రమ్మన్నా ఏడ్చినంత పని చేసి రానని మొరాయించిన పూర్ణిమ ఇప్పుడు తను లేకపోయినా అటువంటి వాటికి హాజరైపోతోంది. తప్పెవరిలో ఉంది? తనలోనే. అవును, తనలోనే ఉంది. పూర్ణిమ బొత్తిగా పల్లెటూరి అమ్మాయి. తనే సమాజంలో తనకు గల పలుకుబడికి, స్థాయికి, అంతస్తుకు తగినట్టుగా ఆమెను తీర్చిదిద్దాడు. తన వెంట అన్ని చోట్లకి తిప్పాడు. అందులో తప్పులేదు. కానీ ఇప్పుడు పూర్ణిమ అడ్డమైన వెధవలతోనూ తిరుగుతానంటే తను చూస్తూ ఊరుకోగలడా? తను పూర్ణిమకు ఏ అలవాట్లు చేసినా, ఎంతమందిలో తిరిగినా ఆమె తనకే చెందాలి, మరెవ్వరికీ కాదు. ఏమైనా సరే ఇకపైన పూర్ణిమ ఇటువంటి పార్టీలకు హాజరు కాకుండా చూడాలి. ఎన్నోసార్లు తనలో తను అనుకున్నాడు. అప్పటికి కన్ను చీకట్లు పడిపోయి లైట్లు వెలుగుతున్నాయి. ఆలోచిస్తూ పడుకున్న ప్రభాకర్కి ఇంకొక క్షణం కూడా అక్కడ పడుకోబుద్ధి కాలేదు. ఏదో నిర్ణయానికి వచ్చినట్లు చటుక్కున మంచం మీద నుండి లేచి బీరువా తెరిచి బట్టలు తీసుకుని వేసుకున్నాడు. వరండాలో కూర్చున్న వెంకన్నతో, వెంకన్న చూస్తూ ఉండు అంటూనే వరండా మెట్లు దిగి కారు తీసుకుని డ్రైవ్ చేస్తూ గేట్లో నుండి రోడ్డు మీదకి వచ్చాడు. భాగ్యనగరం వీధులు వీధి లైట్లతో పెళ్లి పందేళ్లలా కళకళలాడుతున్నాయి. చీమల పుట్టలు పగిలి చీమల బారులు బారులుగా వస్తున్నట్టే జనం. ఎక్కడ చూసినా జనం. ఉరుకులు పరుగుల మీద జనం. వారిని రాసుకుంటూ పోతున్న వివిధ రకాల వాహనాలు. ఎవరికి ప్రాణం అంటే లక్ష్యం లేనట్టే రోడ్డు మధ్యలో పెళ్లివారి నడకలు. ప్రభాకర్ కారును నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ పోతున్నాడు. ఓ చోట ట్రాఫిక్ ఆగిపోయింది. పర్లాంగ దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. లారీలు, జీపులు, ట్యాక్సీలు, ఆటోలు అన్నీ వరుసగా ఆగిపోయి ఉన్నాయి. ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయింది? అక్కడ ఆగిన వాహనాల్లో కూర్చున్న వాళ్ళందరికీ ఒకటే సందేహం. ముందు యాక్సిడెంట్ అయిందట. అంచెలంచెలుగా చేరిన వార్త. ఉసూరుమన్నాడు ప్రభాకర్. ఎంతసేపటికి కదులుతాయి ఇవన్నీ? అతనికి చాలా ఆతృతగా ఉంది. వెంటనే వెళ్ళి నళిని కుమార్, పూర్ణిమల పక్కన కూర్చోవాలనుంది అతనికి. తన ఎదురుగానే తన భార్యను తీసుకుని పార్టీకి పోయేందుకు వాడికి ఎంత ధైర్యం? మాటిమాటికి అనుకుంటున్నాడు. రోడ్డు మధ్యలో ఇలా ఆగిపోవటం మహా విసుగ్గా ఉంది అతనికి. దగ్గర అరగంట గడిచాక నెమ్మదిగా ట్రాఫిక్ కదలసాగింది. ఆ వాహనాలన్నీ దాటుకునే వరకు నెమ్మదిగా పోనిచ్చిన ప్రభాకర్ ఆ తర్వాత వేగంగా ముందుకు సాగిపోయాడు. హోటల్ రుక్సానా సిటీలో పేరొందిన అత్యాధునిక సౌకర్యాలున్న హోటల్. ముందు హోటల్ అయినా లోపల బార్ సిస్టమ్ ఉంది. అక్కడి వారికి ఖరీదైన వాళ్ళు మాత్రమే వస్తారు. ఆవరణలో లైట్ల వెలుగుల్లో తళతళలాడుతూ బారులు తీరినట్లు కొన్ని కార్లు. ప్రభాకర్ కారుని ఓ పక్కగా పార్క్ చేసి లాక్ చేసి కీ జేబులో వేసుకుని లోపలికి నడిచాడు. లోపలంతా లైట్ల వెలుగుతో పట్టపగల్లా ఉంది. విభిన్న రకాల వ్యక్తులతో సందడి, హడావుడి. ఓ మూల ఎక్కడి నుంచో చాలా మంద్రస్థాయిలో పాశ్చాత్య సంగీతం వినిపిస్తోంది. ఖరీదైన పెర్ఫ్యూమ్ వాసనలు, మరేవో మందు వాసనలు కలగలిసిపోయి వింత వింత వాసనలు వస్తున్నాయి. విశాలమైన ఆ హాల్లో చాలా రౌండ్ టేబుళ్ళు, ఒక్కో దాని చుట్టూ 5-6 కుర్చీలు. అన్నింటి నిండా ఆడ మగ కూర్చుని జలసా చేస్తున్నారు. లోపలికి వచ్చిన ప్రభాకర్ ఆ హాలు నలుమూలలా కలయి చూశాడు. అతనికి పూర్ణిమ కానీ నళిని కుమార్ కానీ కనపడలేదు. మధ్యలో నిలబడి అటు ఇటు చూస్తూ ఉంటే ఎటునుంచో పరిగెత్తుకుంటూ వచ్చింది మిస్సెస్ బోస్. హలో ప్రభాకర్ అంది అతను 2 చేతులు పుచ్చుకుంటూ. ఈ లోపలే టేబుళ్ల చుట్టూ కూర్చున్న మీనన్, బోసు, చంద్రకాంత్ అందరూ లేచి వచ్చారు ప్రభాకర్ని చూసి. ఉదయం రమ్మని ఫోన్ చేస్తే రానన్నావు? చంద్రకాంత్ అడిగాడు. అప్పుడు నా ఒంట్లో బాగోలేదు, కానీ ఇంట్లో నిలవ బుద్ధి కాలేదు, వచ్చేసా అన్నాడు ప్రభాకర్ నవ్వుతూ. చుట్టూ ఉన్నవాళ్ళు పక్కున నవ్వారు, అది ఒక జోక్ అన్నట్టుగా. ఓకే, కమాన్. ఇంతవరకు పార్టీ మందకొడిగా సాగింది నువ్వు లేకపోయేసరికి. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక రసపట్టులో పడాలి అంటూ బోసు ప్రభాకర్ చేయి పట్టుకుని లాక్కుపోయి తన పక్కనే కూర్చోబెట్టాడు. పూర్ణిమ గారు రాలేదే? మిస్సెస్ చంద్రకాంత్ అడిగింది. తను రాలేదు నవ్వుతూ అన్నాడు. అతను అనుకున్నదే నిజమైంది. పూర్ణిమ, నళిని కుమార్ ఇక్కడ లేరు. మరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఆలోచిస్తూ నలువైపులా చూస్తూ. నళిని కుమార్ రాలేదా అని బోసుని అడిగాడు సందేహ నివృత్తి కోసం. రాలేదు, వస్తానని చెప్పాడు. రాలేదు, రానని చెప్పి నువ్వు వచ్చేశావు అన్నాడు బోసు. ప్రభాకర్ ఏదో ఆలోచన వచ్చినట్లు తిరిగి లేచి నాకు కొంచెం పనుంది, అది చూసుకుని వస్తాను అంటూ వెళ్ళబోయాడు.
నో నో, ఇప్పుడు వెళ్ళనిస్తావా నిన్ను? కూర్చో కూర్చో అంటూ బోస్ ఒక పక్క, మీనన్ ఒక పక్క ప్రభాకర్ని బలవంతంగా కూర్చోబెట్టారు. తర్వాత తప్పనిసరిగా మిత్రుల పార్టీలో ఆనందంలో పాలు పంచుకున్నాడు ప్రభాకర్. అలా దగ్గర దగ్గర రాత్రి 2 గంటల వరకు పార్టీ జరిగింది. తర్వాత ఒక్కొక్కరిగా లేచి వెళ్ళిపోసాగారు. ప్రభాకర్ లేచి బయటకొచ్చాడు. అతని మస్తిష్కం, నాలుక, శరీరం మొద్దుబారినట్లున్నాయి. కనురెప్పలు బరువెక్కి మూతలు పడుతున్నాయి. బయటకు రాగానే చల్లటి గాలి రివ్వున వచ్చి శరీరాన్ని తాకి హాయిగా అనిపించింది. ఆ ఆరు బయట చల్లగాలిలో సిగరెట్ తాగుతూ కారు దగ్గర నిలబడ్డాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఆ నిషాలో అసలు వచ్చిన పని ఏమిటో మర్చిపోయాడు. కారు రాజధాని వీధుల్లో మెత్తగా జారిపోతోంది. అతనికి ఏవేవో విషయాలు గుర్తొస్తున్నట్టున్నా మరేవో సంగతులు ఆలోచించబోతున్నాడు. కానీ అతని మస్తిష్కం సహకరించటం లేదు. ఇల్లు చేరేసరికి గేటు తలుపులు మూసున్నాయి. గేటు ముందు ఆగి గట్టిగా హారన్ వేశాడు. వరండాలో ఓ మూల ముడుచుకుని పడుకున్న వెంకన్న అదిరిపడి లేచి వరండాలో లైట్ వేసొచ్చి గేటు బార్లా తెరిచాడు. ప్రభాకర్ సరాసరి వెళ్ళి కారును పోర్టికోలో పార్క్ చేసి నెమ్మదిగా లోపలికి నడిచాడు. హాలు తలుపులు దగ్గరగానే వేసున్నాయి. తోసుకుని లోపలికి వెళ్ళి తలుపులు మళ్లీ దగ్గరగా వేశాడు. హాల్లో ఊదారంగు నైట్ బల్బు వెలుగుతోంది. బూట్లు విప్పి కాళ్లతో ఒమ్మూలకు తోసి గదిలోకి నడిచాడు. మేజోళ్లు విప్పకుండానే వెళ్తూనే మంచం మీదకు ఒరిగిపోయాడు మత్తుగా. ఆ పక్కనే మరొక మంచంపై పూర్ణిమ పడుకుని ఉండటాన్ని ప్రభాకర్ ఆ స్థితిలో గమనించలేదు. ప్రభాకర్కి ఉదయం 9 గంటలకు కానీ మెలకు రాలేదు. లేచి గదిలో నుండి యువతలకు వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్తూ కనిపించింది పూర్ణిమ. ఆమెను చూసినప్పుడు కానీ ప్రభాకర్కి రాత్రి జరిగిందంతా గుర్తు రాలేదు. అంతకుముందు లేవగానే అతని మనసు ప్రశాంతంగా ఉన్నది కాస్త ఇది గుర్తొచ్చిన వెంటనే సీరియస్గా అయిపోయాడు. మరొక 10 నిమిషాల్లో స్నానం చేసి వచ్చి పూర్ణిమ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అతను అలా కూర్చోవటం చూసి కూడా పూర్ణిమ పుస్తకంలో నుంచి తల తిప్పలేదు. ఆమె నిర్లక్ష్యానికి, ఆమెలో వచ్చిన మార్పుకి ప్రభాకర్కి ఒళ్ళు మండిపోతూ ఉండగా పీకల వరకు కోపం ముంచుకొస్తోంది. తాను చేసిందేదో తనకే ఎదురవుతున్నట్లుంది. ఏమైనా అనవసరంగా మనస్పర్ధలు పెంచుకోవటం అతనికి ఇష్టం లేదు. సోఫాలో తల వెనక్కి వాల్చి కూర్చుంటూ పూర్ణి కాఫీ తెచ్చిపెట్టు అన్నాడు ఓరగా ఆమె వైపు చూస్తూ. ఆ మాటలకు పూర్ణిమ అక్కడి నుండి కదలకుండానే నాయర్ అయ్యగారికి కాఫీ పట్రా అంటూ గట్టిగా పిలిచి చెప్పింది. ఆమె చర్యకు నివ్వెరపోయాడు. అతని మధ్య గమనిస్తూనే ఉన్నాడు. ఇది వరకు తను నిద్రలేవగానే నాయర్ చేసినది అయినా తనే స్వయంగా కాఫీ తెచ్చివ్వటం, ఎక్కడి నుండైనా రాగానే నాయర్ టేబుల్ మీద అన్నీ అమరిస్తే తానే స్వయంగా వడ్డించడం చేసేది. ఇప్పుడు ఆ పద్ధతి మానేసింది. అసలు తను తింటున్నాడో లేదో తనకు అనవసరం అన్నట్టుగా ఉంది ఆమె ప్రవర్తన. ఆ విషయం గుర్తొచ్చిన ప్రభాకర్కు అప్రయత్నంగా ఏదో బాధ గుండెల్లో కలుక్కుమంది. అతనేదో అనేలోగానే నాయర్ కాఫీ కప్పు తెచ్చిపెట్టాడు. అది తీసుకుని నెమ్మదిగా సిప్ చేస్తూ పూర్ణి రాత్రి పార్టీకి వెళ్ళావా అడిగాడు. పుస్తకంలో నుంచి తల తిప్పి చూసి వెళ్ళలేదు అంది తాళాడిస్తూ. అదే నువ్వు నళిని కుమార్ వెళ్ళారుగా. అవును వెళ్దామని అనుకున్నాము, కానీ మధ్యలో అతను ప్రోగ్రాం మార్చేశాడు అంది పూర్ణిమ తేలిగ్గా. ప్రభాకర్ భ్రుకుటి ముడిచాడు. అయితే ఎక్కడికి వెళ్ళారు? రాత్రి ఇంటికొచ్చావా? తీవ్రంగా ప్రశ్నించాడు. అతను అడిగిన తీరుకు నిరుత్తురాలైపోయినట్టుగా చూసిన పూర్ణిమ ఏమిటి అడగటం, అవతల నౌకర్లు వింటారని కూడా లేదా అంటూ ముఖం చిట్లించుకుని లేచి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. ప్రభాకర్కి కోపం ఆగలేదు. తాను కూడా ఆమె వెంట విసురుగా గదిలోకి నడిచాడు. పూర్ణి నిన్నే, ఏమిటి నిర్లక్ష్యం? నాకు తెలియక అడుగుతున్నాను. నిన్న పార్టీకి వెళ్ళకపోతే అతనితో ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు నీ మీద అతనికి అధికారం ఏమిటి? పూర్ణిమ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. పూర్ణిమ విచిత్రంగా నవ్వింది. ఏం అన్నీ వివరించి చెప్పాలా మీకు? నళిని కుమార్ నేను చాలాసేపు ట్యాంక్ బండి మీద కూర్చున్నాము. ఆ తర్వాత కాసేపు తిరిగి ఇంటికి వచ్చేశాను. నేను వచ్చేసరికి మీరే ఇంట్లో లేరు అంది గట్టిగా. పూర్ణిమ అంత గట్టిగా ఏ విషయంలోనూ ప్రభాకర్కి అంతకుముందు ఎన్నడూ సమాధానం చెప్పలేదు. క్షణక్షణం ఆమెలో వస్తున్న మార్పు ప్రభాకర్ని దిగ్భ్రాంతుణ్ణి చేస్తోంది. ఏమైంది అసలు పూర్ణికి అనుకున్నాడు. పూర్ణి అంటూ అనునయంగా పిలిచాడు. ఏమిటన్నట్టుగా చూసింది అతని వైపు. అతనితో అదే నళిని కుమార్తో స్నేహం పెంచుకోవద్దని చెప్పాను కదా. నన్ను కాదని తిరగటంలో నీ ఉద్దేశం ఏమిటి?
నిన్న నాకు ఒంట్లో బాగాలేదని చెప్తూ ఉంటే నువ్వు అసలు ఎందుకు వెళ్ళినట్లు అతనితో? ప్రభాకర్ కంఠంలో ఎంత వద్దనుకున్న కోపం తొంగి చూస్తూనే ఉంది. బాగుంది. మీకు ఒంట్లో బాగుండకపోతే నేను కూడా ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? నా వల్ల కాదు బాబు. ఇంట్లో ఉంటే నాకేమీ తోచదు. పూర్ణిమ మాటలకు ప్రభాకర్ ఆమెను మింగేసేలా చూసి ఏదో అనబోయేలోగా హాల్లో నుంచి ఎవరో పూర్ణిమ అని పిలిచారు. ప్రభాకర్ గదిగుమ్మంలోకి వెళ్ళి తొంగి చూశాడు. హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు నళిని కుమార్. అతన్ని చూడగానే అరికాలి మంట నెత్తికెక్కింది ప్రభాకర్కి. అయినా అణుచుకుంటూ ఇప్పుడేనా రావటం అంటూ ప్రశ్నించాడు హాల్లోకి వెళ్తూ. అవును, పూర్ణిమ లేరా? ఆమె కోసమే వచ్చానన్నట్టు అడిగాడు నళిని కుమార్. ఉందని ప్రభాకర్ చెప్పేలోపే హలో కుమార్, గుడ్ మార్నింగ్ విష్ చేస్తూ వచ్చేసింది పూర్ణిమ. హలో మార్నింగ్, ఏమిటి ఈరోజు మన ప్రోగ్రాం ఫిక్స్ చేశారా అన్నాడు నళిని కుమార్. అన్నట్టు గండిపేటకు వెళ్దామని అనుకున్నాం కదా, అయినా ఈరోజు వద్దులే, రేపు వెళ్దాం అంది. ఓకే, మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ భుజాలు ఎగరేసి మరీ చెప్పాడు నళిని కుమార్. కాఫీ తీసుకుందరు కానీ ఉండండి అంటూ పూర్ణిమ లోపలికి వెళ్ళిపోయింది. తన ముందే జరిగిన ఈ సంభాషణను మౌనంగా వింటూ కూర్చున్న ప్రభాకర్ని, మీరు నిన్న ఒంట్లో బాగోలేదని చెప్పారుగా, ఇప్పుడు ఎలా ఉంది అంటూ మళ్ళీ ప్రశ్న వేశాడు నళిని కుమార్. ఆప్యాయత మండిపోతున్నట్టు వెధవ నాటకం వీడును అని మనసులో కసిగా అనుకుని నవ్ ఐఎమ్ ఓకే అని ఒక్క క్షణం ఆగాడు. చూడండి నళిని కుమార్, మీతో ఒక విషయం పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు. ఓఎస్ చెప్పండి, ఇక్కడెవరూ లేరుగా హాలు నలుమూలలా పరికించి చూస్తూ అన్నాడు నళిని కుమార్ కుతూహలంగా. ఇక్కడ కాదు, ఎక్కడికైనా వెళ్దాం, రెడీ అయ్యి వస్తాను ఉండండి అంటూ ప్రభాకర్ గదిలోకి వెళ్ళాడు. తిరిగి డ్రెస్ అయి 10 నిమిషాల్లో బయటకు వచ్చాడు. అప్పటికి పూర్ణిమ తెచ్చిన కాఫీని పావనం చేస్తున్నాడు నళిని కుమార్. అతను పూర్తిగా కాఫీ తాగాక ఇద్దరూ బయటకు నడిచారు. ప్రభాకర్ గ్యారేజ్ వైపు వెళ్తుంటే బయట నా కారు ఉందిగా రండి అన్నాడు అతను. సరే పదండి అంటూ ప్రభాకర్ నడిచాడు. నళిని కుమార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. స్టార్ట్ చేశాక ఎక్కడికి అడిగాడు ప్రభాకర్ని. ఒక్క క్షణం ఆలోచించిన ప్రభాకర్ పబ్లిక్ గార్డెన్స్కి పోనివ్వండి అన్నాడు. మరొక 10 నిమిషాల్లో ఇద్దరు గార్డెన్లో దిగారు. అప్పుడు ఉదయం 10 గంటలు దాటింది. ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఆ సమయంలో గార్డెన్లో ఎవరూ ఎక్కువగా లేరు. రోడ్డుకు దూరంగా ఓ పెద్ద చెట్టు కింద కూర్చున్నారు ఇద్దరు. చాలాసేపటి వరకు ఎవరూ నిశ్శబ్దాన్ని ఛేదించలేదు. ప్రభాకర్ అడగబోయేది ఏమిటో తనకు తెలుసు కానీ అతని నోటి వెంటే చెప్పించాలన్నట్లుగా ఎటో చూస్తూ కూర్చున్నాడు నళిని కుమార్. తాను చెప్పబోయేది అడగబోయేది అతనికి తెలిసినా తెలియనట్లు నటిస్తున్నాడని అర్థమైపోయింది ప్రభాకర్కి. దూరంగా కనిపిస్తున్న జవహర్ బాలభవన్ వైపు తదేకంగా చూడసాగాడు. కాసేపటికి ఈ మౌనం ఇద్దరికీ దుర్భరంగా అనిపించింది. ఇక ప్రభాకర్ తప్పదన్నట్లుగా నళిని కుమార్ ముఖంలోకి చూసి, చూడండి కుమార్, నేను ఇలా అడుగుతున్నానంటే మీరు మరోలా అనుకోకండి. మీరేమైనా అనుకున్నా సరే నేను అడగటం మానను. ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య. పూర్ణిమను మీ వెంట ఎందుకు తిప్పుకుంటున్నారు అన్నాడు సూటిగా. ఆ ప్రశ్నకు ఒక్క క్షణం కళ్ళు చెట్లించి చూసి తర్వాత గట్టిగా నవ్వాడు నళిని కుమార్. అలా నవ్వుతూనే అదేం ప్రశ్న వింతగా చూస్తూ అడిగాడు. ఇది ప్రశ్న కాదా? దానికి జవాబు లేదా? జవాబు లేకేం ఉంది. పూర్ణిమను నా వెంట నేను తిప్పుకోవడం ఏంటి? ఆవిడే నా వెంట పడ్డారు. ఎందుకు తిప్పుకుంటున్నారంటే వివరించి చెప్తారా ఎవరైనా? అందమైన అమ్మాయి, అందులోనూ పూర్ణిమ లాంటి సౌందర్యవతి వెనకబడితే వద్దనే మగవాడు ఎవరైనా ఉంటాడా? షటప్! పిచ్చి కోపంతో అరిచాడు ప్రభాకర్. మీరెందుకో ఊరికే ఆవేశపడుతున్నారు. నేనన్న మాటల్లో తప్పేమైనా ఉందంటారా ప్రభాకర్? శాంతంగా అడిగాడు నళిని కుమార్. తప్పేమైనా ఉందా అని మెల్లగా అడుగుతున్నారా? పూర్ణిమను వెంట తిప్పుకోవటానికి ఆమె అవివాహిత కాదు, ఆ సంగతి గుర్తులేదా మీకు? ఆవేశంగా అడిగాడు. ఓహ్, ఇదో అర్థం లేని ప్రశ్న. ఈ రోజుల్లో వివాహితులైన స్త్రీలే పరాయి వ్యక్తులు వెంటపడి తిరుగుతున్నారు. నాన్ సెన్స్, పూర్ణిమ అలాంటిది కాదు అని మీరు అనుకుంటే సరిపోతుందా? అనుకోవటం కాదు, గట్టిగా చెప్తున్నాను. పూర్ణిమను మాయ చేసి మీ వెంట తిప్పుకుంటున్నారు. మాయ చేసి ఆవిడని నా వెంట తిప్పుకోవలసిన అవసరం నాకు లేదు. పూర్ణిమనే వెళ్ళి అడగండి. ఆవిడే నా వెంట పడ్డారో నేనే ఆవిడ వెంట పడ్డాను. పూర్ణిమ తనంతట తాను మీ వెంట పడిందని నేను నమ్మను. మీరేదో ఆకర్షణ చూపి అమాయకురాలైన పూర్ణిమను వశపరుచుకుంటున్నారు అన్న ప్రభాకర్ మాటలకు నళిని కుమార్ గట్టిగా నవ్వాడు.
పూర్ణిమ అమాయకురాలని అనుకుంటున్న మీరు చాలా అమాయకులు ప్రభాకర్. పూర్ణిమ నాతోనే కాదు మరో ఒకరిద్దరితో కూడా తిరుగుతారు, మీకు తెలుసో తెలియదో. అతని మాటలు పూర్తి కాకముందే ప్రభాకర్ కోపోద్రేకంతో ఊగిపోయాడు. పళ్ళు ఖర్చుకోవటంతో దవడ ఎముకలు పైకి తెలిసేలా అదురుతున్నాయి. కళ్ళు కారం రాసుకున్నట్టుగా ఎర్రగా మంటగా ఉన్నాయి. ఏం కూసావు అంటూ పిడికిలి బిగించి అతని మీద చెయ్యెత్తాడు కోపంతో వివసుడైపోయిన ప్రభాకర్. క్షణంలోనే అది గ్రహించిన నళిని కుమార్ అతని చేతిని మధ్యలోనే ఆపి పట్టుకుని, అది నేను కూసేది కాదు, జరుగుతున్నది. మీరు సభ్యత మరిచి నా మీద చెయ్యి చేసుకోకండి, కథ చాలా దూరం పోతుంది. అనవసరంగా ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేయకండి. రోడ్డు మీద పోయే జనాలు ఫ్రీ సినిమా అంటూ ఎగబడగలరు అని సీరియస్గా హెచ్చరించాడు. అని హొంకరిస్తూ నళిని కుమార్ చేతి పట్టు నుంచి తన చేయి లాక్కున్నాడు ప్రభాకర్. మీరిలా వీధిని పట్టం బాగుండలేదు మిస్టర్ ప్రభాకర్. మీ మిస్సెస్ నాలాంటి వాడితో తిరగటం మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో ఆవిడికి గట్టిగా చెప్పి కట్టుదిట్టం చేసుకోండి. అంతేకాని ఇలా బయటపడి 10 మందిని శాసించాలని పూనుకుంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇంట గెలిచి రచ్చలోకి రావాలని సామెత, మీరు విన్నారో లేదో. ఆడది తిరిగి చెడిందని మగవాడు తిరక్క చెడ్డాడని కూడా అంటారు. అలాగే తిరగనేర్చిన ఆడది ఇంట్లో కూర్చో అంటే కూర్చుంటుందా? మీ మాట వింటుందా? యూ షటప్ అంటూ అరిచాడు ప్రభాకర్ అతని మాటలకు. మీరు అరిస్తే నేను భయపడే రకాన్ని కాదు తెలుసా. వెనకటికి ఎవరో ఆడలేక మధ్యలు ఓడు అందుట, అలా ఉంది మీ వరస. ఇంట్లో చెప్పుకోలేక నా మీద అరవటం వెరీ ఫూలిష్నెస్, షేమ్ఫుల్ అన్నాడు. ప్రభాకర్ పళ్ళు పట్టుపుటలాడించాడు. ఇంట్లో చెప్పుకుంటానో అది మీకు అనవసరం, కానీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పూర్ణిమతో మీ స్నేహం ఇక తగ్గించుకుంటే మంచిది అంటూ లేచాడు. నళిని కుమార్ కూడా లేచి విలాసంగా ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని, అది మా ఇష్టం అన్నాడు. యూ రాస్కేల్ కోపంతో ఊగిపోతున్న ప్రభాకర్కు అంతకంటే మాట రాలేదు. రాస్కేల్ గిస్కేల్ అని తిట్టకండి. మనం నాగరికత అపారంగా సంతరించుకున్న మనుషులం, చదువుకున్న వాళ్ళం, సభ్యత నేర్చుకున్న వాళ్ళం. అలాగా వాళ్ళకి వల్లే వీధిని పడి తిట్టుకోవటానికి కొట్టుకోవటానికి మనం ఈ సమాజంలో ఓ స్టేటస్ లేని వాళ్ళం కాదు, అది గుర్తుంచుకోండి అంటూనే విసవిస తన కారు వద్దకు నడిచి ఎక్కి కూర్చుని కనీసం ప్రభాకర్ని రమ్మని పిలవకుండానే హేళన నిండిన ఓ చూపు వేసి వెళ్ళిపోయాడు. అతను అలా చూసి వెళ్తూ ఉంటే ప్రభాకర్కి దూలకుండాకు ఒంటికి రాసుకున్నట్లయింది. 4-5 నిమిషాల పాటు అచేతనుడిలా అగ్నిశిఖలా అక్కడ నిలబడిపోయాడు. తర్వాత రోడ్డుపైకొచ్చి ఓ ఆటోను పిలిచి ఎక్కి పోనిమ్మన్నాడు. ఇంటికొచ్చేసరికి పూర్ణిమ ఇంట్లో లేకపోవడంతో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ప్రభాకర్. వెంకన్నని అడిగితే మీరు వెళ్ళిన వెంటనే అమ్మగారు ఎక్కడికో వెళ్ళారు అన్నాడు. కసిగా పెదాలు కొడుకున్నాడు. ఎదురు పడితే ఎవరినైనా కొట్టేద్దామన్నట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళింది పూర్ణిమ? ఎందుకు వెళ్ళింది? ఎప్పుడొస్తుంది? ఈ ప్రశ్నలు ఒక్క క్షణం నిలవనీయకుండా అతని మనసును ఊపేసాగాయి. ఆ క్షణంలో పూర్ణిమ ఎక్కడుందో వెతికి పట్టుకుని తెచ్చి ఆ చెంప ఈ చెంప వాయించి ఇంట్లో కూర్చోబెట్టాలని బలంగా అనిపించింది. పూర్ణిమ నాతోనే కాదు మరో ఒకరిద్దరితో తిరుగుతోంది. తిరగనేర్చిన ఆడది ఇంట్లో కూర్చోంటే కూర్చుంటుందా? మీ మాట వింటుందా? నళిని కుమార్ మాటలు తిరిగి తిరిగి చెవుల్లో మారుమోగుతున్నాయి. నిజంగానా? పూర్ణిమ అలా తిరుగుతోందా? ఎందుకు ఎందుకు? ప్రభాకర్కి ఎవరి మీదనో ఏదో తెలియని కసిగా ఉంది. పూర్ణిమకు ఈ స్వేచ్ఛ తానే ఇచ్చాడా? తనని తాను ప్రశ్నించుకున్నాడు. అవును, ఆమెకు ఆ స్వేచ్ఛ నువ్వే ఇచ్చావు. ఎక్కడో అంతరాత్మ అరుస్తోంది. ఆకుల మాటను ఒదిగిన ముద్ద మందారం లాంటిది పూర్ణిమ. ఆమెను నువ్వే నడివీధిలో నలుగురు చూసి మెచ్చే రోజా పువ్వులా మార్చావు. నీ స్టేటస్ నిలబెట్టడానికి, నీ గౌరవ మర్యాదలు పెంచుకోవటానికి పూర్ణిమను విచ్చలవిడిగా తిప్పావు, తిరగనిచ్చావు. అటువంటి జీవితానికి పూర్తిగా అలవాటు పడిపోయిన పూర్ణిమను చూసి ఆనందించకుండా ఇప్పుడు బాధ ఎందుకు? బాధ కాదు, ముగ్ధ లాంటి పూర్ణిమను ఏరుకొని వివాహం చేసుకున్న నేను ఆమె పరాయి వ్యక్తుల వెంట తిరుగుతూ ఉంటే చూసి ఆనందించాలా? కస్సుమన్నాడు ప్రభాకర్. మరేం చేస్తావు? చేయగలిగింది ఏముంది? ఆమె సొసైటీలో ఎలా సోషల్గా మెలగాలో, ఎంత కల్చర్డ్గా ఉండాలో చక్కగా అవగాహన చేసుకుంది. ఆమెకు విద్యను నేర్పిన గురువు నువ్వే కదా. ఇప్పుడెందుకు బాధ? పూర్ణిమ ఇప్పుడు ఒక స్వేచ్ఛాయుత నాగరిక యువతి. నిజమే, పూర్ణిమకు స్వేచ్ఛ ఇచ్చింది నేనే, ఆ కల్చర్ నేర్పింది నేనే. కానీ నన్ను మర్చిపోయి తిరగమని నేను చెప్పలేదే. నువ్వు చెప్పక్కర్లేదు, ఆ సొసైటీనే మార్చేస్తుంది. ఏమైనా పూర్ణిమ ఇక నీ మాట మన్నించగల స్థితిలో లేదు. నీ చెయ్యి దాటిపోయింది.
వీల్లేదు, అలా వీల్లేదు. పూర్ణిమ నా చేయి దాటిపోవటానికి వీల్లేదు. ఆమెను కల్చోడుగా సోషల్గా ఉండాలని మార్చానే కానీ అడ్డమైన వెధవలతో తిరగమని కోరలేదు. పూర్ణిమ సౌందర్యం నా ఒక్కడికే చెందాలి, పూర్ణిమ నా ఒక్కడికే దక్కాలి, అందుకు నేనేమైనా చేస్తాను అనుకుంటూ గదిలో కూర్చున్న ప్రభాకర్ ఒకటే ఆవేశపడిపోతున్నాడు. అప్పటికి మధ్యాహ్నం 1:30 దాటిపోతోంది. బయట ఎండ నిప్పులు చిమ్ముతున్నట్లుంది. అసలు ఆ టైంలో పూర్ణిమ ఎక్కడికి వెళ్ళింది? ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఆ సరికి ఇద్దరి భోజనం అయిపోవాలి. భోజనానికి కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళిందో ఆలోచిస్తూ బట్టలైనా మార్చుకోకుండా పడుకున్నాడు ప్రభాకర్. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.